హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా యానం. ఈరోజు నేను వేయబోయే రివ్యూ మూవీ కూలీ. ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు మూవీ. అంటే లోకేష్ కనకరాజు డైరెక్షన్ ఇంతకు ముందు వచ్చిన మూవీ కన్నా ఇది బాగుందా బాగలేదా అంటే అవన్నిటికన్నా తక్కువనే. కానీ రజనీకాంత్ మూవీస్లల్లో ఇది కొంచెం పర్లేదు, బాగుంది మూవీ. లోకేష్ కనకరాజు మూవీ సినిమాగ్రఫీలో ఇది లాస్ట్ ఉంటుంది. కానీ రజనీకాంత్ మూవీస్లలో ఇది జైలర్ తర్వాత ఇంచుమించు జైలర్ టెంప్లెటే, కానీ మూవీ బాగుంది ఓవరాల్గా. అంటే అందరి క్యారెక్టర్స్, ఉపేంద్ర క్యారెక్టర్ కానీ, నాగార్జున క్యారెక్టర్ కానీ, సోమన్ షాహిన్ క్యారెక్టర్ కానీ, సత్యరాజ్ క్యారెక్టర్ కానీ, శృతి హాసన్ క్యారెక్టర్ కానీ, ప్రతి క్యారెక్టర్ లోకేష్ కనకరాజ్ మంచిగా యూజ్ చేసుకున్నాడు. పైగా ఈ మూవీలో ప్లస్ ఏంటంటే, అంటే ఎంత రొటీన్ స్టోరీ ఏది ఉన్నా కొన్ని సీన్స్ కాడ లోకేష్ కనకరాజ్ మార్క్ ఉంటుంది. పైగా ఇలా రజనీకాంత్ అంటే ఓన్లీ సీరియస్నెస్ కాకుండా కామెడీ, ఎమోషన్ అన్ని విధాలుగా రజనీకాంత్ మంచిగా ఉంది. అంటే ఓవరాల్గా మూవీ చెప్పాలంటే సింగిల్ మ్యాన్ షో రజనీకాంత్. ఉపేంద్ర క్యారెక్టర్ కొంచెం బాగుంది. నాగార్జున క్యారెక్టర్ ఒక సీన్ ఉంటుంది విలన్, అది బాగుంది. మళ్ళీ ఇంటర్వల్ సీక్వెన్స్ చాలా బాగుంది. ప్రీ క్లైమాక్స్లో వచ్చే క్యామియో జస్ట్ ఓకే, మరీ రోలెక్స్ అంతా కాకుండా జస్ట్ ఓకే, పర్లేదు. ఓవరాల్గా మూవీ ఓకే, నచ్చే వాళ్ళకి నచ్చుతుంది. అంటే మూవీ పర్లేదు, బాగానే ఉంది. ఓవరాల్గా మూవీ ఓకే, పర్లేదు, వన్ టైం వాచబుల్. This is my review of Cooling.